59వ రోజు ఎజ్కేలు 1 నుండి 12 వరకు అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. దురాత్మైన భర్త, భార్య, నజరేయుడైన యేసు నామమున నీవు శాశ్వతంగా నాకు వ్యతిరేకంగా తిరగమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. దురాత్మైన భర్త, భార్య ద్వారా నాకు పెట్టబడిన పేరుని నజరేయుడైన యేసు నామమున విడిచిపెడుతూ తృణీకరించి కొట్టివేస్తున్నాను. ఆమెన్. ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను మరియు ఒప్పుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నిత్యం వరకు నజరేయుడైన యేసు నామమున నాకు భర్త అయి ఉన్నారు. ఆమెన్. నా అంతటా నేనే యేసు రక్తంలో మునిగి నాపై ఉన్న ప్రతి ఒక్క దురాత్మ మచ్చలు ఏవైనప్పటికీ, లేక నాపై ఉన్న ప్రతి ఒక్క దురాత్మ వ్రాతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నజరేయుడైన యేసు నామమున కడిగి వేస్తున్నాను. ఆమెన్. దురాత్మైన భర్త, భార్య ద్వారా నాపై ఉంచబడిన ప్రతి దుర్గం, ఆధిపత్యం వహిస్తున్న ప్రతి శక్తి మరియు బంధకాల నుండి నజరేయుడైన యేసు నామమున నా అంతటా నేనే విడుదల పొందుకుంటున్నాను. ఆమెన్. నా వివాహమును అస్థిరపరిచేందుకు ఉపయోగిస్తున్న రిమోట్ నియంత్రణ శక్తిని మరియు పనిని నజరేయుడైన యేసు నామమున స్తంభింపజేస్తున్నాను. ఆమెన్. నేను శాశ్వతంగా యేసునే వివాహం చేసుకున్నాను అని నేను యేసు నామమున పరలోకానికి ప్రకటిస్తున్నాను. నా జీవితంలో చెడు వివాహం ద్వారా ఏర్పడిన ముద్ర నజరేయుడైన యేసు నామమున గజగజ వణుకుచు బయటికి వెళ్ళిపోము. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలు అన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.